హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎన్ఐఎన్ అఫీషియల్. ఈ వీడియోలో నేను వేలంకనిలో ఏమేమి తీసుకున్నాను, ఏమేమి షాపింగ్ చేశాను అనేవి మీకు చూపిస్తున్నాను. అండ్ చాలా తక్కువే తీసుకున్నాను, ఎందుకంటే నాకు షాపింగ్స్ అంటే అస్సలు నచ్చదు. అండ్ నేను ఎక్కువ కూడా జ్యువెలరీ అలాంటివి కూడా వేసుకోను కాబట్టి చాలా తక్కువే షాపింగ్ చేశాను. అవేంటో మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ అమ్మ కోసం అని తీసుకున్నాను. ఇవైతే కలరే షేడ్ కావని చెప్పారు, కానీ చూద్దామని తీసుకున్నాను. అమ్మకు కూడా చాలా నచ్చాయి. వెయిట్ అంతా కూడా చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ చూడడానికి గోల్డ్ లాగే ఉన్నాయి. ఆ షాప్ అతను మీరు ఇంకొకసారి వచ్చినప్పటికీ కూడా అలాగే ఉంటాయని చూద్దాం, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో. నెక్స్ట్ నా ఫేవరెట్ జెర్రీ కీ చైన్. ఇది నేనే తీసుకున్నాను, మా పిల్లలకైతే కాదు. నేనే మా ఇంట్లో చిన్నపిల్లలు అనమాట. లాస్ట్ టైం ఒక ఎగ్జిబిషన్ లో టామ్ ది కీ చైన్ తీసుకుని, అందుకు ఇప్పుడు జెర్రీ తీసుకుని ఫీల్ అవుతుంది అనేసి. ఇవి మా సియాన్ కీ చైన్స్, రొనాల్డో కీ చైన్ అండ్ షూస్. ఇంకా ఎల్లో కలర్ ఇష్టం. ఇది కూడా ఒక అవెంజర్ దే కీ చైన్. కీ చైన్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది ఇక్కడ. టాయ్స్ కీ చైన్స్ చాలా బాగున్నాయి. ఈ కీ చైన్ వచ్చి మా హస్బెండ్ తీసుకున్నారు. మేరీ మాత ఉన్నారు బైక్ కీస్ కోసం. దగ్గర డబ్బులు ఉండాలంతేనా, ఏమైనా కొనేయచ్చు. ఈ డాగ్ మా బాబుకి గుండు కొట్టినప్పుడు ఏడుస్తూ ఉంటే తీసిచ్చాము. సైలెంట్ అయిపోవడం చూడగానే. నెక్స్ట్ ఈ దండలు తీసుకున్నాము, చాలా బాగున్నాయి క్రిస్టల్స్ తో. చిన్నపిల్లలకి గిఫ్ట్ చేద్దాం. అండ్ ఈ క్లిప్స్ అయితే ఒకటి 20 రూపీస్, చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. మా అక్క కోసం అని చెప్పి తీసుకున్నా. 20 రూపీస్ అయినా క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉన్నాయి. అండ్ ఈ బ్లాక్ క్లిప్ అయితే నేనైతే చాలా సింపుల్ గా ఉంటాను, నాకు ఇలా ప్లెయిన్ గా ఉంటేనే నచ్చుతాయి. నెక్స్ట్ అయితే ఈ క్లిప్స్ తీసుకున్నా కొన్ని. అండ్ ఈ బనానా క్లిప్ అయితే నా ఫేవరెట్ అనమాట. నా కాలేజ్ టైం నుంచి ఒకే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేశాను ఇన్ని సంవత్సరాలు కూడా. ఇప్పటికీ కూడా వీటి కోసం చాలా వెతకాను, మా ఏరియాలో గానీ దొరకలేదు. ఇలాంటి మోడల్స్ దొరికాయి. ఇప్పుడు నేను ఇది తీసుకోలేదు, ఇంకా అక్కడ ఈ క్లిప్ మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు, అందుకనే తీసుకున్నా. అండ్ ఇది నాకు నచ్చి తీసుకున్నా, బాగుంది కదా, చెర్రీస్ లాగా ఉంది. అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇవి నేను యూజ్ చేసేది లేదు, ఏమీ లేదు, ఆసక్తి తీసుకున్నాను అంతే. సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ అండ్ ఈ గోల్డ్ కలర్ మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. అండ్ పీచ్ కలర్ ఇయర్ రింగ్స్ ఇంకొకటి తీసుకున్నా, ఇంకొక అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చారు. అండ్ నాకు ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయా లేదంటే ఈ సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ బాగున్నాయా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇయర్ రింగ్స్ క్వాలిటీ సూపర్. అంతే. ఇంకా ప్రసాదాలు ఏమేమి తీసుకున్నానో చూసేద్దాం రండి. ఇవి బొరుగులు అన్నమాట. చిన్నప్పటి నుంచి వేలాంగని ప్రసాదం అంటే బొరుగులు, కలకండ, ఇంకా ఖర్జూరం. ఈ క్యాండిల్స్ ఏమో చర్చ్ లో ఇవ్వడానికి తీసుకున్నా. ఎంత పెద్ద క్యాండిల్స్, నాకు చాలా నచ్చాయి. ప్రేయర్ ఆయిల్స్, ఈ బాక్స్ 100 రూపీస్, ఇందులో 7 వచ్చాయి బాటిల్స్. ఉపాసన గారు చెప్పారు కదా, విశ్వాసంతో మనం ఏదైనా చేసినా అది మనకు వర్కౌట్ అవుతుందని. ఇప్పుడు బొమ్మలు చూసేద్దాం. వీటికి ఒక పెద్ద స్టోరీనే జరిగింది. ఈ బొమ్మలు నాకు తెలియకుండా మా ఆయనకు తెలియకుండా నేను 2 తీసుకున్నాము ఒకే దానికి పే చేసి. సో రూమ్ కి వెళ్ళిన తర్వాత చూసుకుంటే 2 ఉన్నాయి ఏంటబ్బా అనుకుని, ఇంకా తప్పుని రియలైజ్ అయ్యి మళ్ళీ అదే షాప్ కి వెళ్ళి తిరిగి డబ్బులు ఇచ్చేసేంత వరకు మాకు మనశ్శాంతి లేదనమాట. అండ్ వాళ్ళు అమౌంట్ ఇచ్చేసాక థ్యాంక్స్ కూడా చెప్పారు, అంటే తిరిగి మళ్ళీ ఎవరిస్తారు అనే ఉద్దేశంతో. ఇట్ వాజ్ ఎ క్రేజీ మూమెంట్. అండ్ ఈ జేసీబీకి కూడా పెద్ద స్టోరీనే ఉంది. షాప్స్ అన్ని తిప్పి ఇది తీయించుకున్నాడు సియాన్. ఇది చాలా షాప్స్ లో అడిగాము, రేటు ఒక్కొక్క చోట ఒక్కొక్క దగ్గర ఉంది. ఇంకా లాస్ట్ కి 200 కి తీసుకున్నా. బర్గెన్ చేసి రూమ్ కి వచ్చిన తర్వాత మా చిన్నోడు ఈ బొమ్మలనే నాకు అనవసరం, నాకు కూడా జేసీబీ కావాలన్నాడు. చచ్చినట్టు మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాం. ఇంకా జేసీబీ తప్ప ఇలాంటి బొమ్మలు ఏం వద్దని ఇసురు పారేస్తున్నాడు. పిల్లలకి ఎదుటివారి చేతిలో ఏముంటే అదే కావాలనిపిస్తుందేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాక్టస్ తీసుకున్నాము. ఈ కాక్టస్ నేను చాలా చోట్ల చూసాను, తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పటికీ కుదిరింది. సో ఈ కాక్టస్ నాకు చాలా నచ్చేసింది. దీని కాస్ట్ 350 చెప్పారు, 300 ఇచ్చాము. అండ్ ఇక్కడితో మా షాపింగ్ ఎండ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.